హాయ్ ఫ్రెండ్స్. నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో 136 వేకెన్సీస్కు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క శాలరీ మరియు ఏజ్ లిమిటు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ మరియు ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది తెలుసుకునే ముందు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో మొత్తం 136 వేకెన్సీలు నేషనల్ హైవేలో పడడం జరిగింది. నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో దీంట్లోపల జనరల్ మేనేజరు, డిప్యూటీ జనరల్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు మరియు జూనియర్ మేనేజరు, డిప్యూటీ జనరల్ మేనేజరు, ప్రిన్సిపాల్, ప్రైవేట్ సెక్రటరీ అండ్ పర్సనల్ అసిస్టెంటు అని 136 ఈ విధంగా ఇండివిజువల్గా పోస్టులు అయితే పడడం జరిగింది. 136 పోస్టుల లోపల కూడా ఏ దాంట్లో ఎన్ని పోస్టులు అనేది కూడా చూద్దాము. సో ఈ యొక్క పోస్టులకు శాలరీ అప్ టు 2,15,900 వరకు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశాడు. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా మ్యాక్సిమము 56 సంవత్సరాలు దాటకూడదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక చూస్తే జనరల్ మేనేజర్లో ఇక్కడ T&P 5 పోస్టులు, జనరల్ మేనేజర్ లీగల్లో 1 పోస్టు, అదేవిధంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ T&P 10 పోస్టులు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ కోఆర్డినేషన్ 12 పోస్టులు, మరియు మేనేజర్ లీగల్లో 20 పోస్టులు, మేనేజరు హ్యూమన్ రిసోర్సెస్ అండ్ విజిలెన్స్ లోపల 18 పోస్టులు, మేనేజర్ T&P లోపల 1 పోస్టు, మేనేజర్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ కోఆర్డినేషను 1 పోస్టు, డిప్యూటీ మేనేజర్ T&Pలో మనకి 20 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్లో 4, అసిస్టెంట్ మేనేజరు హ్యూమన్ రిసోర్స్లో 3 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ లోపల 14, జూనియర్ మేనేజరు ఫైనాన్స్ 15, జూనియర్ మేనేజరు HR లోపల 4. అదేవిధంగా ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ ఎట్ NHIDCL హెడ్ క్వార్టర్స్లో 1 పోస్టు, అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్ ఎట్ NHIDCL హెడ్ క్వార్టర్స్లో 7 పోస్టులు. ఇలా 136 పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఏ పోస్టులకు ఎంత ఎక్స్పీరియన్స్ అడిగింది అనేది ఒకసారి చూస్తే, జనరల్ మేనేజర్కు మస్ట్ హ్యావ్ ఏ డిగ్రీ పాస్ అయి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ లోపల ఖచ్చితంగా, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేకపోతే ఈక్వలెంట్ ఏదైనా. ఎక్స్పీరియన్స్ 14 సంవత్సరాలు అడిగాడు. శాలరీ కూడా మనకు ఇది పే లెవెల్ 10 56,100 నుంచి 1,77,500 వరకు శాలరీ ఉంటుంది. అదేవిధంగా ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలంటే మనకి రోడ్డు, హైవేస్, టన్నెల్స్, రోడ్స్, ఈ ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ లోపల లో క్యాడర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్యూటీ జనరల్ మేనేజరు డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 9 సంవత్సరాలు ఉండాలి. దీనికి శాలరీ సేమ్ పే లెవెల్ 10. అదేవిధంగా మేనేజరు చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ ఎనీ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏ డిగ్రీ అయినా పర్లేదు, కానీ ఇది డిగ్రీ కానీ ఈక్వలెంట్ డిగ్రీ కానీ పనిచేస్తుంది. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ 3 సంవత్సరాలు ఉండాలి. శాలరీ వచ్చేసి పే స్కేల్ 10, ఇది కూడా పే స్కేల్ లెవెల్ 10. ఇది 15,600 నుంచి 39,100 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క శాలరీలు ఇండివిజువల్గా ఇంకా మిగిలిన ఇప్పుడు చెప్పిన లిస్ట్ ప్రకారము ఒక్కొక్క పోస్టుకు ఎంత ఉంటుంది అనేది ఒక పట్టిక ద్వారా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్లో మోషన్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ పోస్టులు అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసిండు. ఇవి ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే బెస్ట్ పోస్టులు అని చెప్పొచ్చు. కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి కూడా ఇది నాట్ ఎలిజిబుల్, రూల్ కాదు. ఇంకా మిగిలిన ఎన్నో పోస్టులు అయితే మనము ఛానల్లో ఉండడం జరిగింది. ఎనీ డిగ్రీ వాళ్ళకు కూడా చాలా పోస్టులు ఇప్పుడు 2024 లోపల రిలీజ్ చేసే అవకాశం ఉంది. రిలీజ్ చేసినవి కూడా ఉన్నాయి. వాటి గురించి నేను
ఛానల్లో వీడియో చేసి పెట్టడం జరిగింది. వెళ్ళి అందులోపల చూడండి. చాలా పోస్టులు ఇంకా పడే అవకాశం ఉంది. 2,00,000 పోస్టుల వరకు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తామని చెప్పింది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏఎల్పి, అదేవిధంగా ఆర్ఆర్బి, ఏఎల్పి, ఎన్టీపీసీ మరియు ఈ గ్రూప్ డి ఇంకా ఇప్పుడు ప్రస్తుతం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడైతే కానిస్టేబుల్లకు ఆర్పిఎఫ్, రైల్వే పోలీస్ ఫోర్సు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ 2,000 చిల్లర పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వీడియో చేసి పెట్టాను. మన ఛానల్లో వెళ్ళి చూసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ. 2024 లోపల నిరుద్యోగులకు చాలా ఎక్కువ పోస్టులు రిక్రూట్ చేసి వాళ్ళ యొక్క జీవితాలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని అందరూ కూడా వినియోగించుకునే విధంగా ఎప్పుడు లేటెస్ట్ పోస్టులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెట్టే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.